మనిషి కోతి నుండి పుట్టిండని అంటారు కదా, అంతేనా? మరి కోతి ఎట్లా పుట్టింది? ఏమో పట్టురి, మనకెందుకుగా పంచాయతీ. కానీ ఏ మాట కామాటేనులా మనిషికి కోతికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఆ సంబంధాల సంగతి పక్కకు పెడితే ఆ కోతులు కూడా మనుషులను షిడాయిస్తుంటాయి, బనాయిస్తుంటాయి, నొత్తి నొప్పి వాటికొస్తాయి, లాసేవారం కూడా చేస్తాయి. అందుకే కోతులకు బుద్ధి చెప్పే తందుకు ఒక తాత ఏం చేసిండో ఎరికేనా? చూడలు మీరే. అగ్గరో, ఈ తాత ఎనకట బ్యాండ్ మేళంలో పనిచేసిండు అయ్యేంది, పీకూదుకుంటా పొలాలెంబడి పోతున్నాడు అనుకునే రాయింత బ్యాండుల పనిచేసిండు బరాబరే. కాని ఇప్పుడు ఈ కార్యం కోతుల కోసం పెట్టుకున్నాడు. అయితే సినిమాల మన బాలయ్య బాబు ఏమంటాడు? ఫ్లూటు జింక ముందు సింహం ముందు కాదు అంటాడు కదా. కానీ ఈ తాత మాత్రం కోతుల ముందు గిట్లా ఊదుతాడు అన్నట్టు. అరేవా, ఏఆర్ రెహమాన్ లెవెల్ కనబడతాండోళ్ళ నాకైతే. సరే, అసలు ముచ్చటేందంటే ఈ తాతది మైబాద్ జిల్లా మర్రిగూడ 2 ఎకరాల చేన్ల మొక్కజొన్న సాగు చేసిండు. కానీ గాశారంకున్న వాడెత్తు కోతులచ్చి చేన్ను సత్యనాశి ఎత్తానయ్యట. తాత ఉన్నదేవో ఒక్కడు, పిల్లలు గిట్లా ఏన్నో దూరంకుంటారట. ఈయనొక్కడు కోతులను ఏం కొడతాడు? అందుకే ఇగో గీ పీక ఉపాయం చేసిండు. దెబ్బకు కోతులు పరారట. ఇడా ఇంకోటి చెప్పాలా మీకు, తాత చిన్నగున్నప్పటి సంధి ఈ ట్రఫీటు ఈయనకానే ఉండేదట. ఇదే ఈయనకు తిండి పెట్టింది, ఇప్పుడు శనును కాపాడుతుంది.